అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం యూరియా విషయంలో చాలా అప్రతిష్ట మూటగట్టుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మన రాష్ట్రంలో జూన్ జూలై నెలలో ఈ యొక్క ఖరీఫ్ సీజన్ అన్నది స్టార్ట్ అవుతుంది. రైతులు ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ చేసేది జూన్ జూలై నెలల్లో వేస్తారు, వరి నాట్లు కానీ లేదా మిగతా పంటలు కానీ. అయితే జనరల్గా ఈ యొక్క యూరియా కానీ ఎరువులు కానీ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వేసేటువంటి పరిస్థితులు ఉంటాయండి. ఇది ప్రతి ఒక్కరు రైతు సోదరులందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే గవర్నమెంట్ చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే, మేము జూన్ జూలై నెలల్లోనే రాష్ట్రంలో ప్రతి జిల్లాకి సరిపడినటువంటి ఎరువుల కొరత లేకుండా యూరియాని సప్లై చేయడం జరిగింది అనేటువంటి వెర్షన్ గవర్నమెంట్ చెప్తుందండి. అయితే మరి జూన్ జూలై నెలల్లో గవర్నమెంట్ రాష్ట్రానికి సరిపడినటువంటి ఎరువులు సప్లై చేసి ఉంటే ఈ రోజు ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ రోజు రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అండి. అయితే ఇందులో వాస్తవం ఏంటి అన్నది మనందరం ఆలోచిస్తే, జూన్ జూలై నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యూరియాని సప్లై చేయడం అన్నది వాస్తవం అండి. నేను ఈరోజు చాలా మంది రైతులతో మాట్లాడాను, కొంతమంది ఈ యొక్క సచివాలయ ఎంప్లాయీస్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవం ఏం జరుగుతుంది అంటే, జూన్ జూలై నెలల్లోనే సప్లై అయినటువంటి చాలా ఎరువులు ఈ యొక్క యూరియాని చాలా మంది రాజకీయ నాయకులు బ్లాక్న ఉంచుకున్నారండి. చాలా మంది ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాస్తవంగా లబ్ధి చేకూర్చాల్సినటువంటి రైతుకి ఈ యొక్క యూరియా అనేది అందటం లేదు. ఇది ప్రతి గ్రామంలోనూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సమస్య ఉంది. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ విషయంలో కలగజేసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాని సప్లై చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదండి. వాస్తవంగా యూరియా కూడా కొంత గతంతో పోల్చుకుంటే కొంత ఎగుమతి దిగుమతుల్లో కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ టోటల్ స్టేట్ కి సరిపడినటువంటి ఎరువుల్ని ఉంచడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శించినట్టు మనం విమర్శించలేం, కానీ వాస్తవానికి యూరియా సప్లై అన్నది రాష్ట్రం మొత్తం కూడా ఉంది. అయితే ఇక్కడ జరిగినటువంటి తప్పుదం ఏంటంటే, లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ చాలా మంది ఈ బ్లాక్ దండాకి పాల్పడి ఈ ఎరువుల్ని కృత్రిమంగా ఉంచేయటం వల్ల, ఈ కృత్రిమంగా దీన్ని స్టాక్ చేసుకోవడం వల్ల చాలా మంది చిన్న సన్నకారు రైతులకి ఎరువులు అందనిటువంటి పరిస్థితులు ఉన్నాయండి రాష్ట్రంలో. ఇది నాయకులు, ఎందుకంటే కూటమి నాయకులు ముఖ్యంగా ఇలాంటి లోపాలు ఉండటం వల్ల ప్రజల్లో మీరు చాలా చులకన అయిపోతారు. ఇది కనిపించదండి, నెగిటివిటీ అన్నది కనిపించదు. రైతు వర్గాల్లో కానీ రైతు కూలీ వర్గాల్లో కానీ ఈ నెగిటివిటీ కనిపించదు. కానీ ఇది ఎప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలో ఆ రోజు చెప్తారు. కాకపోతే కూటమిలో ఉన్నటువంటి నాయకులు, అంటే ఇప్పుడు అగ్ర నాయకత్వం అన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వాళ్ళ వర్క్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారనేటువంటి భావంతో ఉన్నాం మనం. ఎందుకంటే రాష్ట్రంలో సంక్షేమాలు అందిస్తున్నారు, అలాగే అభివృద్ధి పదంగా కూడా రాష్ట్రం ముందుకు వెళ్తుందనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈ కింది స్థాయి లీడర్స్ ఎవరైతే గ్రామ స్థాయి లీడర్స్ కానీ మండల స్థాయి లీడర్స్ కానీ ఈ ఎరువుల్ని లేదా యూరియాని కృత్రిమ కొరత సృష్టించడం వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఆ అప్రతిష్ట అన్నది వస్తుంది. దయచేసి ఎమ్మెల్యేలు కానీ లేదా క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ఈ విషయంలో సీరియస్ గా మీరు కింది స్థాయి వాళ్ళకి చెప్పి ఈ యూరియా ప్రతి రైతుకి కూడా అందేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, ప్రభుత్వ నాయకుల మీద ఉంది. అలాగే సచివాలయ ఎంప్లాయీస్ చాలా మంది ఈరోజు నాతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, కొన్ని ఏరియాలో అయితే పూర్తిగా ఒక విలేజ్ కి సరిపడినటువంటి యూరియా ఒకే ఒక నాయకుడి ఇంట్లో వేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. రైతు కేంద్రాలు ఉన్నాయి, అక్కడ పెట్టండి. ప్రతి రైతుకి ఎవరైతే అవసరం వాళ్ళకి మీరు సప్లై చేయొచ్చు, ఇవ్వచ్చు. అలా కాకుండా ఇదేంటంటే నాయకుల యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం, వ్యక్తిగత ఫ్రేమ్ సంపాదించుకోవడం కోసం చేస్తున్నటువంటి తప్పిదాలు రేపు కూటమి ప్రభుత్వం పీక మీద తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయండి. ఇవి చిలికి గానివాళ్ళు అవుతాయి. ఇలాంటివి చిన్న చిన్న విషయాలే ఇప్పుడు చూసినప్పుడు ఇవి చిన్న విషయం కావచ్చు, కానీ రేపు అది చాలా పెద్ద మేజర్ ఇష్యూ అవుతుంది. కాబట్టి దయచేసి కూటమి నాయకులు కానీ లేదా లోకల్ ఎమ్మెల్యేలు కానీ మీ యొక్క క్యాడర్కి కానీ లేదా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ మీరు సముదాయించుకొని చెప్పి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ
లేదంటే ఒక విలేజ్ లో ఆ విలేజ్ దగ్గర పెట్టి విలేజ్ లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అందేటట్టు చేయవలసినటువంటి బాధ్యత లోకల్ లీడర్స్ మీద ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఈ యొక్క నాయకులు చర్యలు తీసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి అండి. అందరికీ నమస్కారం. దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి అండి. అందరికీ నమస్కారం.